సో 27th October పేపర్ ఇది. ఫ్రంట్ పేజ్లో ఉన్నాం. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. ఇది కూడా యాడే. సో ఇది ఫస్ట్ పేజ్. సో లెట్స్ సి ఇందులో మనకి పనికొచ్చే వొకాబులరీ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఒక్కొక్క హెడ్లైన్ అలా చదువుకుంటూ వెళ్దాము. లెట్స్ ఐడెంటిఫై ద వర్డ్స్. చూడండి, ఇది సెంటర్ ప్రామిసెస్ లా టు చెక్ స్టబుల్ బర్నింగ్. చెక్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే స్టబుల్ బర్నింగ్. స్టబుల్ బర్నింగ్ అంటే మీకు చెప్పాను, పంట వరి అయిపోయిన తర్వాత మొత్తం కోసేస్తారు కదా, కోసేసిన తర్వాత ఉండిపోతుంది కొంత. ఆ ఉండిపోయేదాన్ని మనం స్టబుల్ అంటాం. దాన్ని బర్న్ చేయడం అంటే ఇప్పుడు మనకి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే వరి పంట అయిపోగానే, ఖరీఫ్ సీజన్ అయిపోగానే రబీకి వాళ్ళు గోధుమలు వేస్తారు. సో అదే పొలాన్ని మళ్ళీ రెడీ చేయాలి గోధుమల కోసం. అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళు అది మొత్తం అవన్నీ కట్ చేయించడానికి మ్యాన్ పవర్ పెట్టి చేయాలంటే టైం వేస్ట్ ప్లస్ మనీ వేస్ట్ కాబట్టి ఒకసారిగా మంట పెట్టేస్తారు. ఆ మంట పెట్టడం వల్ల విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. ఈ పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి స్టబుల్ బర్నింగ్ మనం కంట్రోల్ చేయాలి. స్టబుల్ బర్నింగ్ కంట్రోల్ అనే సెన్స్ లో ఇక్కడ ఏ పదం వాడారు? చెక్ అనే పదం వాడారు. సో చెక్ అంటే మీకు జనరల్ గా తెలిసిన మీనింగ్ ఏంటి? చెక్ చేయడం, ఎగ్జామిన్ చేయడం మనకి తెలిసిన మీనింగ్. ఇక్కడ ఏ మీనింగ్ లో వాడారు? కంట్రోల్. అందుకనే సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఒక వెర్బ్ గా వాడారు. ఇక్కడ మీనింగ్ ఏంటి? అరికట్టడం, కంట్రోల్ అనే సెన్స్ లో వచ్చింది. ఏ మీనింగ్ లో వచ్చిందో కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సెంటర్ ప్రామిసెస్ లా టు చెక్ స్టబుల్ బర్నింగ్. మీరు సిచ్యువేషన్ బట్టి మీనింగ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. తర్వాత చూడండి, ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్ టు గెట్ ఎ లెగ్ అప్. ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్ టు గెట్ ఎ లెగ్ అప్. దీని అర్థం ఏంటి? లెగ్ అప్ అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలకి గుర్రం ఎక్కించాలనుకోండి, వాళ్ళంతా వాళ్ళు ఎక్కిపోగలరా చెప్పండి? ఏం చేస్తాం మనం? మనం చిన్న సపోర్ట్ ఇస్తాం. మనం ఇలా పట్టుకొని పైకి ఎత్తితే వాళ్ళు ఎక్కేస్తారు. ఏనుగు కానీ గుర్రం కానీ ఏదైనా ఎక్కాలన్నప్పుడు మనం ఎక్కిస్తాం. వాళ్ళంతా వాళ్ళు ఎక్కలేరు. అంటే ఒక రకంగా ఏంటంటే టు గివ్ సపోర్ట్, ఒక పైకి ఎక్కడానికి పైకి వెళ్ళడానికి సపోర్ట్ ఇవ్వడాన్ని ఈ పదంతో మనం వాడతాం, లెగ్ అప్. ఇక్కడ లెగ్ అప్ అనేది నౌన్ రూపంలో వచ్చింది. ఓకే, లెగ్ అప్ అంటే అర్థం ఏంటి? సపోర్ట్. an act of helping someone అని చెప్పి రాసుకోవచ్చు. an act of supporting or helping someone or helping someone. బ్రాకెట్ లో ఇది రాసుకోవాలి ఎప్పుడు కూడా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వి అంటే వర్బ్, ఎన్ అంటే నౌన్. అర్థమవుతుందా? ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్ టు గెట్ ఎ లెగ్ అప్ అంటే వాళ్ళకి ఒక సపోర్ట్ వస్తుంది. అది మీనింగ్. తర్వాత చూడండి ఇంకా ఇందులో ఏమున్నాయి. ఇది చూడండి, మైసూర్ కీప్స్ కలర్ఫుల్ యాన్యువల్ దసరా ఫీట్ షాట్. FETE అంటే ఒక యాక్టివిటీ. ఫీట్ అంటే మీనింగ్ అంటే కొంచెం జనాలతో హడావిడిగా ఉండే యాక్టివిటీని మనం ఈ పదంతో మినిస్తాం. ఏ పబ్లిక్ ఫంక్షన్ అని మీరు అనుకోవచ్చు. ఏ పబ్లిక్ ఫంక్షన్, ఫంక్షన్ లేదా యాక్టివిటీ విత్ లాట్ ఆఫ్ విచ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ పీపుల్ విచ్ హ్యాపెన్స్ అవుట్డోర్, బయట జరిగేది. మైసూరు కీప్స్ కలర్ఫుల్ యాన్యువల్ దసరా ఫీట్ షాట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు COVID-19 వల్ల మైసూరులో జనరల్ గా ఈ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏనుగు పైన ఊరేగిస్తారు. సో అది కొంచెం సింపుల్ గా చేసేసారు. ఎక్కువ రోజులు కాకుండా తక్కువగా షార్ట్ గా కానిచ్చేశారు. ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఫ్రంట్ పేజ్ లో మీకు పనికొచ్చే వొకాబులరీ ఇది. అందరూ నోట్ చేసుకున్నారా? కెన్ ఐ మూవ్ టు సెకండ్ పేజ్? అర్థమైందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవడం కూడా చూడండి. దసరా ఫీట్ అని కనిపిస్తుంది, అక్కడ బొమ్మ కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్ ఇంకొంచెం పెద్ద చేస్తానండి, మీకు క్లారిటీ వస్తుంది. I think this should be good. Can I move on to second page, everyone? Right.
మళ్ళీ యాడా అబ్బబ్బా. ఇది చూడండి, ఈ లైన్ చూడండి. ప్లాన్స్ ఎ ఫుట్ టు గివ్ మద్దిలపాలెం ద్వారకా బస్ స్టేషన్స్ ఎ ఫేస్ లిఫ్ట్. ఎ ఫుట్ అంటే అర్థం ఏంటి? గెస్ట్ చేయండి, దాని నుంచి మీనింగ్ గెస్ట్ చేయండి. డోంట్ యూజ్ గూగుల్ ఆర్ డిక్షనరీ. క్లాస్ అవుతున్నాడు మధ్యలో డిక్షనరీలు చూసి ఆన్సర్ చెప్పడాలు గట్రా చేయొద్దు. కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ గెస్సింగ్ ది మీనింగ్. సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. యూ కుడ్ బి రాంగ్, మీరు తప్పు చెప్పొచ్చు, బట్ కల్టివేట్ దట్ హ్యాబిట్. ప్లాన్స్ ఎ ఫుట్ టు గివ్ మద్దిలపాలెం ద్వారకా బస్ స్టేషన్స్ ఎ ఫేస్ లిఫ్ట్. మీకు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫేస్ లిఫ్ట్ అంటే అర్థం ఏంటి? కొంచెం ఇంప్రూవ్ చేయాలి, బెటర్ చేయాలి, కొంచెం పాతకాలంలో ఉన్న ఈ బిల్డింగ్ని ఇంకొంచెం బెటర్గా చేయాలి అనేది ఫేస్ లిఫ్ట్. బెటర్గా చేయడం అనే మీనింగ్ తీసుకోవచ్చు. అక్కడ ఎ ఫుట్ అంటే అర్థం ఏంటి? ఫుట్కి దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఆలోచించండి. థింక్ థింక్ థింక్. ఓకే, ఫేస్ లిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఫేస్ లిఫ్ట్ అంటే టు మేక్ సంథింగ్ అట్రాక్టివ్, కొంచెం బెటర్గా కనిపించేలాగా చేయడాన్ని మనం ఫేస్ లిఫ్ట్ అంటాం. మీకు మారుతి కారు మీరు ఎప్పుడు చూస్తుంటారు, మారుతి స్విఫ్ట్ వస్తుంది, వాటి తర్వాత వీఆర్ రిలీజింగ్ ఏ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అంటాడు. అంటే ఆల్రెడీ ఉన్నదే కొంచెం బ్యూటిఫికేషన్ చేసి, ఫ్రంట్ కొంచెం మంచి మిర్రర్స్ పెట్టి, మంచి అద్దాలు కొంచెం మంచి రాయల్ లుక్ వచ్చినట్టుగా చేసి ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అంటారు. అలాగే ఈ కార్లో ఎక్కువగా వింటాం, రెనో క్విడ్ ఫేస్ లిఫ్ట్, మారుతి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్, ఇలా అంటుంటారు అనమాట. సో ఈ పదం ఆ సందర్భాలు ఎక్కువ, అంటే కొంచెం లుక్ మార్చడం, బెటర్గా చేయడం. అలాగే ఎఫర్ట్ అంటే అర్థం ఏంటి? ఇన్ ప్రోగ్రెస్ అని. ఇన్ ప్రోగ్రెస్, జరుగుతున్నాయి, ప్లాన్స్ జరుగుతున్నాయి. దేనికి? మద్దిలపాలెం మరియు ద్వారకా బస్ స్టేషన్స్ కి కొంచెం బెటర్గా చేయడం కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి. ప్లాన్స్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఆల్రెడీ ప్లానింగ్ స్టేజ్ లో ఉంది, జరుగుతుంది ప్లానింగ్. ఇది చూడండి, రెస్ట్రిక్షన్స్ ఆన్ లార్జ్ గ్యాదరింగ్స్ మేక్ దసరా ఏ లో కీ ఎఫైర్. లో కీ ఎఫైర్ అంటే వితౌట్ హడావిడి ఏమీ లేకుండా, సింపుల్ గా, వితౌట్ ఎనీ, మీ తెలుగులో హడావిడి అని రాసుకోండి. హడావిడి లేకుండా సింపుల్ గా చేసేదాన్ని మనం లో కీ ఎఫైర్ అంటాం. లో కీ ఎఫైర్. మోడరేట్ గా, రిస్ట్రైన్డ్ గా, ఎక్కువ హడావిడి లేకుండా, వితౌట్ ఎనీ యూ కెన్ సే ఇంటెన్సిటీ, లేకపోతే హజిల్ బజిల్. ఈ హడావిడి తెలుగులో రాసుకోండి, చక్కగా గుర్తుంటుంది. హడావిడి లేకుండా అని రాసుకోండి. సింపుల్ గా చేసుకోవడం, క్వయట్, సైలెంట్ గా, సింపుల్ గా, పెద్ద హడావిడి లేకుండా చేస్తే దాన్ని లో కీ ఎఫైర్. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ ఉమెన్ స్మోదర్స్ సన్ టు డెత్. దీని మీనింగ్ ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఉమెన్ స్మోదర్స్ సన్ టు డెత్. మీరు ఆ సెంటెన్స్ బట్టి మీనింగ్ గెస్ట్ చేయొచ్చు. డోంట్ లుక్ ఎట్ డిక్షనరీ. దాని మీనింగ్ ఏమై ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఉమెన్, ఒక స్త్రీ, స్మోదర్స్ సన్ టు డెత్, కొడుకుని చంపేసిందని అర్థమవుతుంది కదా. అక్కడ స్మోదర్ అంటే మీనింగ్ ఏంటి? కొట్టడం కాదు. స్మోదర్ అంటే ఊపిరాడకుండా చేయడం, సఫోకేట్ చేయడం. అంటే మనకి చూడండి, ఒక ముచ్చి కవర్తోని, ప్లాస్టిక్ కవర్తోని మన మొహానికి కట్టేసి ఊపిరాడకుండా చేస్తారు చూడండి, దాన్ని మనం స్మోదరింగ్ అంటాం. ఓకే, టు కిల్ సమ్వన్ ఆర్ టు కవర్ సమ్వన్, ఓకే, సో దట్ దే కెనాట్ బ్రీద్. ఆ రకంగా మీరు రాసుకోవచ్చు. ఓకే, రాసుకోండి. టు కిల్ సమ్వన్ బై కవరింగ్ దేర్ నోస్ అండ్ మౌత్. నోరు మరియు ముక్కు కవర్ చేసి వాళ్ళని చంపడాన్ని మనం స్మోదర్ అంటాం. అర్థమైందా? యా.
సో ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి. అండర్స్టాండ్ వర్డ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్స్, డోంట్ మెమరైజ్. ఇక్కడ మీకు ఈ లోకి ఎలా తెలిసిపోతుంది చూడండి. రెస్ట్రిక్షన్స్ ఆన్ లార్జ్ గ్యాదరింగ్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఒకే చోట చేరకూడదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ మేక్స్ దసరా ఏ లోకీ ఎఫైర్. అంటే ఎక్కువగా హడావిడిగా గోలగోలగా ఉండే దసరా ఫెస్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు ఎలా అయిపోయి? రెస్ట్రిక్షన్స్ వల్ల హడావిడి లేకుండా అయిపోయింది. ఇది మీ కాంటెక్స్ట్ బట్టి అర్థమవుతుందా లేదా? ఆ సిచ్యువేషన్లోకి మీరు దూరిపోవాలి. నేను ఎప్పుడు అదే అంటాను. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అబౌట్ గ్రామర్ ఆర్ వొకాబులరీ, ఇట్స్ అబౌట్ కాంటెక్స్ట్. గ్రామర్ అండ్ వొకాబులరీ కూడా మీరు కాంటెక్చువల్ గా అర్థం చేసుకుంటే వస్తుంది. యూ నీడ్ టు నో, యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్. ఆ సెంటెన్స్ కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోవాలి, సందర్భంలోకి మనం వెళ్ళాలి. అలా వెళ్తేనే మనకు బాగా అర్థం అవుతుంది. మూవింగ్ ఆన్ టు థర్డ్ పేజ్. చూడండి, ఇందులో ఏం పెద్దగా లేవు. బేర్ అంటే తెలుసు కదా, భరించడం. పోలవరం కాస్ట్ అంతా సెంటరే భరించాలి. మార్టిగేజ్ అంటే తెలుసు కదా మనకి, తాకట్టు పెట్టడం. మీరు మీనింగ్స్ కావాలంటే తెలుగులో రాసుకోండి, నో ప్రాబ్లం. అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రాయాలా, ఇంగ్లీష్ టు తెలుగు రాయాలా అని కాదు. ఎగ్జామ్ లో మీకు ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి. ఆ ఆప్షన్స్ కూడా మళ్ళీ మీరు తెలుగులో అనుకుంటారు కదా మైండ్ లో, దీని మీనింగ్ ఏంటని. రెండింటికి ఇచ్చిన క్వశ్చన్ కి ఆప్షన్స్ ని రెండింటిలోనూ అల్టిమేట్ గా తెలుగులో పెట్టుకుని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ లో రాసుకున్న అదే మీనింగ్ తో ఎగ్జామ్ లో రాదు, ఆప్షన్ లో ఇంకోటి వస్తుంది. అల్టిమేట్ గా కాంప్రహెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా చాలా అది గుర్తుపెట్టుకోండి. మార్ట్గేజింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మార్ట్గేజింగ్? తాకట్టు పెట్టడం. జగన్ పోలవరాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, అంటే తన స్వప్రయోజనాల కోసం అని నారా లోకేష్ అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. టేక్స్ ఎ డిగ్. టేక్ ఎ డిగ్ అంటే మీనింగ్ ఏంటి? టేక్ ఎ డిగ్ అంటే ఒక సర్కాస్ట్ ఇన్సల్ట్ అని చెప్పొచ్చు, సర్కాస్టిక్ రిమార్క్ ఇవ్వడం అని చెప్పొచ్చు. అంటే కొంచెం వెటకారంగా వాళ్ళ గురించి మాట్లాడడం, క్రిటిసైజ్ అనే విషయం తీసుకోవచ్చు, రైట్? అలా మనం తీసుకోవచ్చు అనమాట. డెలిబరేట్లీ ఇన్సల్ట్, కావాలని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడడం కానీ, ఇది ఒక ఇడియం. టేక్ ఏ డిగ్ అనేది ఇడియం. టు మేక్ ఏ సర్కాస్టిక్ రిమార్క్ అనొచ్చు. సర్కాస్టిక్ రిమార్క్ అంటే అర్థం ఏంటి? వెటకారంగా వాళ్ళని కించపరుస్తూ ఒక మాట అనడం, ఇన్సల్ట్ చేయడం. డెలిబరేట్లీ ఇన్సల్ట్. డెలిబరేట్లీ అంటే కావాలనే. డెలిబరేట్లీ సర్కాస్టిక్ రిమార్క్ విసరడం. అమర్నాథ్ టేక్స్ ఎ డిగ్ ఎట్ టీడీపీ చీఫ్ అంటే అమర్నాథ్ అనే వ్యక్తి టీడీపీ చీఫ్ పైన ఒక ఇన్సల్టింగ్ రిమార్క్ వేశాడు, ఒక మాట విసిరాడు. దాని అర్థం అది. ఇది చూడండి. అఫీషియల్స్ టోల్డ్ టు ఎక్స్పీడైట్ కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్. ఎక్స్పీడైట్ అంటే ఏంటి? ఇట్స్ ఏ వర్బ్. ఇది రాసుకోవాలి, మర్చిపోకండి. ఇది కూడా ఇది ఇడియం అని రాసుకోండి. ఇది వెర్బే కానీ ఇడియం. ఎక్స్పీడైట్ అంటే స్పీడప్. హేజన్ అన్న స్పీడ్. ఈ రోజు ఎడిటోరియల్ చూస్తే ఈ పదం వచ్చింది మీకు. లాస్ట్ లైన్ లో హేజన్ అనే పదం వచ్చింది. టు హేజన్ డెవలప్మెంట్ ఇన్ ద పోస్ట్ కోవిడ్ ఎరా అని చెప్పి, COVID-19 తర్వాత డెవలప్మెంట్ స్పీడప్ చేయడం కోసం మనం ఇండస్ట్రియలైజేషన్ వీటి కోసం వెళ్ళిపోతాము. సో పొల్యూషన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు కంట్రోల్ ఆర్ ఎయిర్ క్వాలిటీని కంట్రోల్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉండేలా చూసుకోవాల్సిన సమయం ఇది అని చెప్పి చెప్పడం. రాసుకున్నారు ఎక్స్పీడైట్. అఫీషియల్స్ చూడండి, దీని మీనింగ్ చూడండి. అఫీషియల్స్ టోల్డ్ టు ఎక్స్పీడైట్ కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే, ఇక్కడ అఫీషియల్స్ టోల్డ్ అన్నారు. అఫీషియల్స్ టోల్డ్ అంటే అఫీషియల్స్ చెప్పారనా, అఫీషియల్స్ చెప్పబడ్డారనా? మీరు మామూలుగా అఫీషియల్స్ టోల్డ్ అంటే అఫీషియల్స్ చెప్పారు అని, కానీ బేసికల్ గా అది కాదు. జగన్ చెప్పారు ఎవరికి? అఫీషియల్స్ కి. సో ఐడియల్గా ఇలా రాయి ఉండాలి, ఇలా రాసి ఉండాలి. అఫీషియల్స్ వర్ టోల్డ్ టు స్పీడప్ ప్రాజెక్ట్. అయితే మీకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ఇది అవాయిడ్ చేస్తారు కావాలనే. అది మన సిచ్యువేషన్ బట్టి ఉపయోగించుకోవాలి. రిపీట్ చేయాలా ఇది? చూడండి, అది మళ్ళీ చెప్తున్నా చూడండి. అఫీషియల్స్ టోల్డ్ టు ఎక్స్పీడైట్, అఫీషియల్స్ టోల్డ్ టు ఎక్స్పీడైట్ కడప స్టీల్ ప్రాజెక్ట్. మామూలుగా మనం చదివినప్పుడు అఫీషియల్స్ అనేది ఏంటి? సబ్జెక్ట్. తర్వాత ఇమీడియట్ గా టోల్డ్ అనేది ఏంటి? వర్బ్, పాస్ట్ ఫామ్ లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే మనం చేసాము,
చేశాడు, చెప్పాడు, అఫీషియల్స్ చెప్పారు అనే మీనింగ్ వస్తుంది తెలుగులో తీసుకుంటే. కానీ అఫీషియల్స్ చెప్పారా? ఏమని చెప్పారు? ఎవరికి చెప్పారు? అఫీషియల్స్ చెప్పారు టు ఎక్స్పెడిట్ కడప స్టీల్ ప్రాజెక్ట్. ఎవరికి చెప్పారు అఫీషియల్స్? ఆబ్జెక్ట్ లేదు. ఎవరికి చెప్పారో తెలియట్లేదు, చెప్పారు అంటున్నారు. కానీ పైన జగన్ ఫోటో కనిపిస్తోంది. అంటే అర్థం ఏంటి అక్కడ? సీఎం జగన్, సీఎం టోల్డ్ అఫీషియల్స్ లేదా అఫీషియల్స్ వర్ టోల్డ్ బై ద సీఎం. అవన్నీ రాయరు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో. ఎగ్జామ్ లో మీరు మాత్రం అలా రాయకుండా వదలడానికి లేదు. అక్కడ బీఫామ్ అనేది ఇట్ వాస్ కాన్స్పిక్యూస్ బై ఇట్స్ ఆబ్సెన్స్. ప్యాసివ్ వాయిస్ ఖచ్చితంగా అది ఉండాలి, కానీ లేదు. అక్కడ బీఫామ్ వర్బ్ ఉండాలి, కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ దే టేక్ దట్ లిబర్టీ. ఆ లిబర్టీ తీసుకుంటారు, ఎందుకంటే హెడ్లైన్స్ అందం పోతుంది, చూడడానికి మరీ పెద్ద పెద్ద సెంటెన్స్లు రాసినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు విడిచిపెట్టేస్తూ ఉంటారు. సో ఐడియల్ గా అఫీషియల్స్ వర్ టోల్డ్ టు ఎక్స్పెడిట్ కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్, అది మీనింగ్. వర్ టోల్డ్ అంటే చెప్పబడ్డారు, అఫీషియల్స్ టోల్డ్ అఫీషియల్స్ చెప్పారు. అది ప్యాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా 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 ఇంపార్టెంట్. మీ కళ్ళు ఎప్పుడు వాటిపైన ఉండాలి. న్యూస్ పేపర్ చదివినప్పుడు, ఎడిటోరియల్ చదివేటప్పుడు ప్రతిసారి కూడా ఉండాలి. ప్యాసివ్ వాయిస్ ఐడెంటిఫికేషన్ ఏంటి? బీఫామ్ ప్లస్ V3, బీఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ కాంబినేషన్ ఉంటే అది ప్యాసివ్ వాయిస్ అని ఐడెంటిఫై చేస్తారు. బై కనిపించింది కదా అని ప్యాసివ్ వాయిస్ అనుకోకండి. బై లేకుండా కూడా ప్యాసివ్ వాయిస్ ఫామ్ చేయొచ్చు. ఐ వాజ్ టోల్డ్ టు డూ దిస్, ఐ వాజ్ టోల్డ్ టు డూ దిస్. ఈ పని చెయ్యమని నాకు చెప్పారు, లేదా నేను చెప్పబడ్డాను, నాకు చెప్పారు. ఐ వాజ్ టోల్డ్, ఎవరు చెప్పారు ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నావు అంటే ఐ వాజ్ టోల్డ్ టు డూ దిస్. ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగారు నిన్ను, నాకు ఇది చేయమని చెప్పారు సార్. అఫీషియల్స్ టోల్డ్ మీ అని చెప్పం, ఐ వాజ్ టోల్డ్, నేను చెప్పబడ్డాను, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అక్కడ నాకు ఎవరు చెప్పారనేది ఇంపార్టెంట్ కాదు, నాకు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అది మనం అక్కడ ఉద్దేశం. సో సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు, ఆబ్జెక్ట్ ఎవరు? నేనే, నాకు చెప్పారు, అందుకే ఈ పని చేస్తున్నాను. అర్థమవుతుందా నేను చెప్తున్న ఎగ్జాంపుల్? రిలేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ బట్టి మీకు గుర్తుంటాయి. ప్రీతం నీకు అర్థమవుతుంది, ఐఎమ్ వరీడ్ అబౌట్ అదర్స్. నువ్వు బాగా రెస్పాండ్ అవుతావు, మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అర్థం కాకపోతే చెప్తూ ఉండండి, రిపీట్ అని అడగండి. డోంట్ హెజిటేట్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ నన్ను అడగండి, నేను చెప్తాను. సార్ అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏది బి ఫామ్ ఐడెంటిఫై చేయమన్నారు కదా. అంటే గ్రామర్ వీడియోస్ చూడట్లేదు, మరి ఎలా అర్థమవుతాయి? రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ గ్రామర్ ప్రాపర్లీ, వాచ్ ఆల్ మై గ్రామర్ వీడియోస్. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే బీఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ లో ఉందా, యాక్టివ్ వాయిస్ లో ఉందని? ప్యాసివ్ వాయిస్ లో బీఫామ్ ప్లస్ V3 ఉంటుంది కాంబినేషన్. బీఫామ్ అంటే ఏంటి అర్థం తెలియదు, యూ హావ్ టు వాచ్ వీడియోస్. అన్లెస్ యూ డూ దట్ యూ విల్ నాట్ లెర్న్. బీఫామ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు వొకాబులరీ కంప్లీట్ అవ్వదు. ఓకే సార్, ఓకే సార్. సో గో బ్యాక్. వాచ్ చేస్తాను. మనం ఎనీవే స్టార్ట్ చేసాం కాబట్టి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, ఈ 8 బీఫామ్స్ అంటాం. ఈ 8 బీఫామ్స్ అంటాం. ఈ 8లో ఏదో ఒకటి కనిపిస్తూ దాని పక్కనే V3 అంటే అర్థం ఏంటి? పాస్ట్ పార్టిసిపల్. ఈ 2 కాంబినేషన్ వస్తే అది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. లెట్ దిస్ బీ డన్ అన్నాను, లెట్ దిస్ బీ డన్. అక్కడ బీఫామ్ బి వచ్చింది, డన్ వచ్చింది, డన్ V3, అది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. అక్కడ బి బై ఉందా, బీవై బై ఉందా? లేదు, బట్ స్టిల్ ఇట్ ఇస్ ప్యాసివ్ వాయిస్. బీఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ అంతే. ఓకే, రిమెంబర్ దట్. ఐ డోంట్ వాంట్ టర్న్ దిస్ ఇంటూ ఏ కంప్లీట్ గ్రామర్ క్లాస్ అన్లెస్ యూ వాచ్. నేను అదే చెప్తున్నాను, ఎవరు ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అయినా సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ, వాచ్ ఆల్ మై గ్రామర్ వీడియోస్. వాచ్ ఆల్ మై గ్రామర్ వీడియోస్. చాలా మంది ఆ పని చేయట్లేదు, చెయ్యకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. నా క్లాస్ రికార్డెడ్ క్లాస్ విన్నా మీకు అర్థం అవుతుంది. ఎడిటోరియల్ మీరు అంతా రికార్డెడ్ వింటున్నారు కదా, అయినా మీకు అర్థం అవుతుంది కదా, అది నచ్చే కదా జాయిన్ అవుతున్నారు. సో ఈ క్లాసెస్ కూడా మీకు అర్థం అవుతాయి. డౌట్ ఉంటే వచ్చి అడగండి, బట్ వితౌట్ గ్రామర్ వీడియోస్ చూడకుండా సఫర్ అవుతారు. బేసిక్ ఫండమెంటల్స్ అన్ని చూసేయండి, రోజుకి ఒక వీడియో 2 వీడియో పెట్టుకోండి, చూసేయండి, మొత్తం క్లియర్ అయిపోతుంది. అందుకే నేను ఈ వొకాబులరీ చెప్పేటప్పుడు గ్రామర్ టచ్ చేస్తాను. ప్రతిసారి మొత్తం గ్రామర్ చెప్పాల్సి వస్తే మళ్ళీ కష్టం. అందుకే మీరు ఫండాస్ నేర్చుకోండి, అర్థమైపోతుంది. ఇది చూడండి, వైఎస్ఆర్సీపీ టీడీపీ మైర్డ్ ఇన్ కరప్షన్. మైర్డ్ అంటే అర్థం ఏంటి? అసలు మైర్ అంటే ఏంటో తెలుసా? MIRE, మైర్, బురద. మనకి చూడండి కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు మట్టి రోడ్డు పైన వర్షం పడింది అనుకోండి, ఎలా ఉంటది?
బురదతో గుంతలు గుంతలు అయిపోయి మీరు అడుగు తీసి అడుగు వేయలేరు, కాళ్ళు స్టక్ అయిపోతాయి, అవునా కదా? కాళ్ళు అడగలేక స్వాంపీ మడ్డీగా ఉంటుంది. మడ్డీ అంటే బురదతో, ఓకే, మడ్డీ సాయిల్ అయిపోతుంది అనమాట, నడవలేము అక్కడ. కాలు వేసామంటే మళ్ళీ బయటికి తీయలేము. సో ఇక్కడ మైర్డ్ అంటే అర్థం ఏంటి? అలాంటి బురదలో చిక్కుకుపోయారు. బురదలో చిక్కుకుపోతే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా మైర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మైర్ అనేది నౌన్ గా తీసుకున్నాం అనుకోండి, ఒక మీనింగ్. మీకు నౌన్ గా తీసుకొని చెప్పనా, వెర్బ్ గా తీసుకొని చెప్పనా? ఇక్కడ వెర్బ్ గా వాడారు బేసికల్ గా. సరే చూడండి, మైర్ యాజ్ ఎ వర్బ్ తీసుకుంటే టు కాజ్ సమ్వన్ టు బికమ్, టు కాజ్ సమ్వన్ టు బికమ్ ఏమంటారు, బురదలో కూరుకుపోయినట్టుగా అలా తీసుకోవాలన్నమాట మీనింగ్ మనం. ఇన్వాల్వ్డ్ అనే డిఫికల్ట్ సిచ్యువేషన్, బికమ్ అండ్ మళ్ళీ కష్టమైన పదాలు వస్తున్నాయి నాకు, మళ్ళీ ఇవి చెప్పాలి మీకు. ఎంటాంగిల్డ్ ఇన్ ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. కాంప్లికేటెడ్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. ఇంత సింపుల్ గా చెప్పాలంటే ఇలా రాసుకోండి, టు కాజ్ సమ్వన్ టు బికమ్ స్టక్. ఇది బెటర్ మీకు, ఇంత కాంప్లికేటెడ్ వర్డ్ ఎందుకు? టు బికమ్ స్టక్ అని రాసుకుంటే ఈజీ వర్డ్ మీకు. టు బికమ్ స్టక్ ఇన్ మడ్, బురద. కానీ బురద బదులు మనం ఇంకేమనుకోవచ్చు? అన్ప్లెజెంట్ సిచ్యువేషన్, ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇక్కడ ఏంటది? కరప్షన్. ఇదే ప్రాబ్లం. ఇక్కడ మైర్ అంటే బురద అనే మీనింగ్ లోకి మీరు వెళ్ళిపోకండి, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్ మీనింగ్. ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో వాడారు, నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మీనింగ్. రాజేష్ ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో వాడు, ఇక్కడ బురద అనేది ఇక్కడ విషయం, కరప్షన్ అనే బురదలో వాళ్ళు ఇరుక్కున్నారు, అలా అర్థం చేసుకోండి. గెట్ ఇన్ టు ది కాంటెక్స్ట్. సిచ్యువేషన్ లో దూరిపోవాలి మీరు, పరకాయ ప్రవేశం చేయాలి. వైఎస్ఆర్సీపీ టీడీపీ మైర్డ్ ఇన్ కరప్షన్ అనే బురదని, కరప్షన్ ని బురదతో పోల్చాడు. అలాంటి దాంట్లో వాళ్ళు చిక్కుకుపోయారు. అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో చిక్కుకుపోయావు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ట్రికేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్. ఎక్స్ట్రికేట్ అంటే దాని నుంచి బయటపడడం కష్టం. ఎక్స్ట్రికేట్, ఇది ఈ పదం కూడా రాసుకోండి ఎందుకైనా మంచి. ఎక్స్ట్రికేట్, టు గెట్ అవుట్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. టు గెట్ అవుట్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఎలాగో రాస్తున్నారు కాబట్టి పనిలో పని ఇది కూడా రాసేయండి. ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం. ఇప్పుడు మీరు ఎంటాంగిల్ కి బెస్ట్ వే ఏంటంటే మనకి చాలాసార్లు పక్షులు కానీ ముక్కుతో ఉండేవి చూడండి, పాము కూడా కొంచెం ఏమవుతుంటే బుర్ర పెట్టేస్తుంది వేరే దాంట్లో, తీసుకోలేదు వెనక్కి, చిక్కుకుపోతుంది. పక్షులు కూడా అంతే. చేపలు చూసుకోండి, చేపలు కానీ పక్షులు కానీ. పక్షులు ఏం చేస్తాయంటే చేప కోసం ఇలా పెడతాయి, ఆ చేప వల్ల ముక్కు ఉండిపోద్ది, చిక్కుకుపోద్ది. ఆ ముక్కు ఓపెన్ చేయలేక చచ్చిపోతాయి ఊపిరాడక. ఎంటాంగిల్ అంటే మీనింగ్ అది. అర్థమైందా? ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం, చిక్కుకుపోవడం, అలాగనమాట. టు గెట్ స్టక్ అని, టు గెట్ స్టక్ లేదా ఇరుక్కుపోవడం, తెలుగులో రాసుకోండి పక్కన, ఇరుక్కుపోవడం. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఎంటాంగిల్ ఎక్స్ట్రికేట్ సింక్ అవుతున్నాయా లేదా? ఐ గాట్ ఎంటాంగిల్డ్ ఇన్ ఏ స్కామ్ అన్నాం అనుకో, స్కామ్ లో నేను ఇరుక్కుపోయాను. ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ట్రికేట్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద స్కామ్ నుంచి నేను బయటపడ్డాను. ఎంటాంగిల్ అనేది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో నేను పడిపోయాను, ఇరుక్కుపోయాను అని చెప్పడానికి వాడతాము. ఎక్స్ట్రికేట్ అనేది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడ్డానని చెప్పడానికి వాడతాం. అన్రావెలింగ్ కూడా ఒక రకంగా వస్తుంది. అన్రావెల్ అన్న అంతే, చిక్కుముడి వేయడం, చిక్కుముడి విప్పడం. అన్రావెల్. అయితే అన్రావెల్ అనేది ఒక మనిషి గురించి కాదు, ఒక సిచ్యువేషన్ గురించి. ఆ చిక్కుముడి విప్పాము, వి వర్ ఏబుల్ టు. ఇప్పుడు ఒక మిస్టరీ ఉంటది, అన్రావెల్ ఎక్కడ వాడతారంటే పోలీసులు కేసును పరిశోధిస్తూ ఉంటారు. కేసును పరిశోధించినప్పుడు ఏమవుతుంది, చిక్కుముడులు పడుతూ ఉంటాయి. మీరు రాక్షసుడు సినిమా చూసుంటారు, అలాగే రీసెంట్ గా హిట్ అనే మూవీ వచ్చింది, హిట్ అనే మూవీ ఉంది. సో ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ అనేది ఎవరికి తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. సో పోలీస్ ఆఫీసర్ అలా వెతుకుతూ ఉంటాడు, స్టోరీ ఏమో
ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది. sir. వీళ్ళు అనుకుంటాం, వాళ్ళు అనుకుంటాం ఇలా sir. వెళ్తూ అల్టిమేట్ గా చివరికి ఏమవుతుంది, యు అన్రావెల్ ఇట్. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, అండ్ బ్రేక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలి. ఒక ఫ్లో చెప్తున్నప్పుడు హలో సార్ అంటే దట్ డిస్టర్బ్స్ ద ఫ్లో. నేను ఆపుతాను కదా, అప్పుడు అడగండి. అన్రావెల్ అంటే ఏమవుతుంది అప్పుడు, అల్టిమేట్ గా ఫైనల్ గా మనకి హీరో చెప్తాడు స్టోరీ, ఇది అని. సో చిక్కుముళ్ళన్నీ వన్ బై వన్ వెళ్ళిపోతాయి. యా, ఇప్పుడు అడుగు. డ్రాప్ అయిపోయినట్టున్నాడు. యా, ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా? పే ఫుల్ అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. నోట్ చేయడం ఇంపార్టెంట్. నోట్ చేయడం కంటే లిజనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వింటున్నప్పుడు, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు మీ మైండ్లో అవి నిలబడిపోతాయి. అన్రావెల్ మీనింగ్ కూడా రాసేసుకోండి, ఎందుకైనా మంచిది. ఎలాగో వచ్చాం కదా. అన్రావెల్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్. టు సాల్వ్ a complicated situation or puzzle. సో ఈ పేజ్ అయిపోయింది. ఎవరికైనా ఇందులో డౌట్స్ ఉంటే అడగండి. వొకాబులరీ పరంగా ఇంకా ఏదన్నా అడగాలంటే అడగండి. సో అన్రావెల్, ఎక్స్ట్రికేట్ అనేది నీకు నువ్వుగా చేసుకునేది. అన్రావెల్ అనేది బయట వేరే విషయానికి చేసేది. సో ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. రాసేసారు అందరూ? You know, we have an intermediate student in this classroom, my youngest student. ఇది చూడండి, బన్నీ ఫెస్టివల్, టెన్షన్ మౌంట్స్ ఎట్ దేవరగట్టు ఇన్ కర్నూల్. ఈ రోజు మార్నింగ్ ఎడిటోరియల్ చూసిన వాళ్ళకి మీనింగ్ తెలుస్తుంది. మౌంట్ అంటే ఇంక్రీజ్ అని అర్థం, పెరిగింది. టెన్షన్ బాగా పెరిగింది. దేవరగట్టు, కర్నూలులో ఉన్న దేవరగట్టులో టెన్షన్ పెరిగింది అని అర్థం. పైకి ఇప్పుడు మౌంట్ ని మీరు కెమెరా ట్రైపాడ్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో కెమెరాని ఒక ట్రైపాడ్ మీద పెడతాం. అంటే ట్రైపాడ్ మీద ఎందుకు పెడతాం? దానికి ఒక హైట్ ఇస్తున్నాం, ఒక సపోర్ట్ ఇస్తున్నాం. అలాగే మౌంట్ అంటే కొంచెం పైన పెట్టడం, కింద సపోర్ట్ ఇచ్చి పైకి పెరిగింది అని అర్థం. అలా అర్థం చేసుకోండి. మౌంట్ అనేది అక్కడ నౌన్, ఇక్కడ వెర్బ్ కాబట్టి పక్కన ఎస్ వచ్చింది. ఎందుకు ఎస్ వచ్చింది? టెన్షన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. హర్షిత, నేను నీ గురించే మాట్లాడాను. మీరు ఇప్పుడు దీని మీనింగ్ మీరు చెప్పేస్తారు. ఇప్పుడు ఏంటి దీని మీనింగ్ చెప్పండి. చెప్పండి మీనింగ్ ఏంటి? అరే ఎవరు చెప్పట్లేదు? కంట్రోల్. అంతే, ఇందాకే నేర్చుకున్నారు, రిపీట్ అయింది. మర్చిపోతారా? మర్చిపోరు. దట్స్ ది పవర్. ఓకే, సేల్ ఆఫ్ శాండ్ ఇన్ గ్రే మార్కెట్. గ్రే మార్కెట్లో, ఈ బ్లాక్ మార్కెట్లో అన్నమాట ఒక రకంగా. ఈ అమ్మేయడాన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి క్రెడాయ్ వాళ్ళు గవర్నమెంట్ని, క్రెడాయ్ అంటే రియల్ ఎస్టేట్ ఇలా గ్రూప్, కన్సార్టియం అనమాట. కన్సార్టియం ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంథింగ్ ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ని అర్జ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి శాండ్ రేట్లు పెరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ఎక్కువ ధరకు అమ్మేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డన్. ముందుకెళ్దామా? ఇది చూడండి, ఇవాళ ఎడిటోరియల్ పేజ్ లో టైటిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఫస్ట్ ఏంటి? ద షేడ్ ఆఫ్ గ్రే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ బ్లాక్ అనేది నెగిటివ్ అని, వైట్ అనేది పాజిటివ్ అని అనుకున్నాం అనుకోండి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకోండి,
మనకు క్లియర్ గా తెలుస్తుంది. బ్లాక్ ఓకే నెగిటివ్, వైట్ పాజిటివ్. ఇఫ్ సంథింగ్ ఈస్ గ్రే, అది బ్లాక్ కి గ్రే వైట్ కి మధ్యలో ఉంటుంది. పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు. మీరు సినిమాలో చూస్తే కొంతమందికి అతని క్యారెక్టర్ కి గ్రే షేడ్స్ ఉంటాయంటారు. అంటే యూ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. దాన్ని మనం గ్రే షేడ్స్ అంటాం. గ్రే ఏరియా అంటారు. ఈ పదం మీరు వినే ఉంటారు చాలా సార్లు. గ్రే షేడ్స్, గ్రే ఏరియా, రైట్? ఇది వినుంటే ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ నాట్ క్లియర్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ద షేడ్స్ ఆఫ్ గ్రే. షేడ్స్ ఆఫ్ గ్రే అంటే ఏ సిచ్యువేషన్ that is not clear. If something is in black and white, okay, clear ga undi, manchoda telustundi, cheddavada telustundi. If it is gray, you cannot figure out whether it is good or bad. Andike a situation that is not clear ki manam shades of gray antam. Gray shades unnai, idi manishi kuda vaadtaru. ఈ అబ్బాయి కొంచెం గ్రే షేడ్స్ ఉన్నాయంట. అంటే మంచోడ తెలియట్లేదు, ఒకసారి మంచోడు అనిపిస్తుంది, ఇంకోసారి చెడ్డవాడు అనిపిస్తుంది. చాలా సినిమాల్లో అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి చివరి దాకా తెలియదు వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు. రైట్. ఈ రెండో చూడండి, ఇది మార్నింగ్ మాట్లాడుకున్నాం, క్లియరింగ్ ద ఎయిర్. నేను చెప్పాను మీకు, టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేసే వెళ్ళాను. క్లియరింగ్ ద ఎయిర్ అంటే అర్థం ఏంటి? టు క్లియర్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం. క్లియరింగ్ ద ఎయిర్ టు క్లియర్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ తీసేయడం, క్లియర్ చేయడాన్ని మనం క్లియరింగ్ ద ఎయిర్ అంటారు. దిస్ ఈజ్ అన్ ఇడియం. దిస్ ఈజ్ అన్ ఇడియం. Done. ఇది చూడండి, ద ప్రెసిడెంట్ హూ కాల్డ్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. దిస్ ఈజ్ అనదర్ ఇడియం. స్పేడ్ ని స్పేడ్ అని పిలిచేవాడు అంటే అర్థం ఏంటి? దేన్ని ఎలా పిలవాలో అలా పిలవడం అంటే. చూడండి, కాలింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఎలా ఉన్నదాన్ని అలాగే పిలవడం, ఓపెన్ గా. దాన్ని ఏమంటాం మనం? కాలింగ్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. నేనే మొహమాటాలు పడను. ఐ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. నువ్వు మంచోడు కాదా, నువ్వు మంచోడు కాదని అంటాను. చెడ్డవాడు అయితే చెడ్డవాడు అని అంటాను. నేనే మొహమాటాలు పడను. నువ్వు ఫీల్ అవుతావను, ఎవరో ఏదో అవుతారనో నేను నా మాట మార్చుకోను. దాన్ని మనం ఏమంటాం? కాలింగ్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. అంటే కాలింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. దీనికి ఆపోజిట్ గా వెళ్తే అనదర్ ఇడియం వస్తుంది, బీటింగ్ అరౌండ్ ద బుష్. ముక్కుసూటిగా ఉండకపోవడం. ముక్కు ఎక్కడంటే మన తెలుగులో అంటాం చూడండి, ముక్కు ఎక్కడంటే చుట్టూ తిరిగి చూపించాడురా అంటాడు, అంటాంగా తెలుగులో. విషయాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పకుండా అటు తిప్పి ఇటు తిప్పి చెప్పడం. అర్థమైందా? దాన్ని మనం బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటాం. ఇది కూడా రాసుకోండి, ఇది కూడా ఇడియమే. దీని ఎలా రాయాలి మీనింగ్? టు అవాయిడ్ గెట్టింగ్ టు ద పాయింట్. విషయానికి రాకుండా సాగదీయడం. అంటే అది అలాగా ఇలా మొదలెడతారు చూడండి. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, కమ్ టు ద పాయింట్ అంటారు. కన్వర్సేషన్ అలా జరుగుతుంది. ఏదో చెప్పడానికి వస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు లైఫ్ లో మర్చిపోరు మీరు. మనకి సీతమ్మ దేవి గురించి ఆ చాకలవాడు ఏదో అనుకుంటున్నాడు అని చెప్పి ఈ వేగులు వచ్చి చెప్తారు రాముడికి. రాముడి దగ్గరికి వస్తారు. రాముడి దగ్గరికి వచ్చి డల్ అయిపోతారు. చెప్పాలి, అబద్ధం ఆడకూడదు రాజు ముందు, కానీ చెప్పకుండా అలా సైలెంట్ గా ఉంటారు. ఏదో చెప్పలేక దాస్తున్నారు. రాముడు అలా చూస్తూ ఉంటాడు. సార్ అది 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 ఇలా ఆగిపోతూ ఉంటారు. అప్పుడు రాముడికి కోపం వస్తుంది. డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, విషయానికి రా. చెప్పకుండా అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఏం లేదులేండి అలా అని ఇలా వెళ్ళకుండా పాయింట్కి రా అని చెప్పడానికి మన ఈ పదం అర్థం. డోంట్ అని పెట్టగలగా. ఇఫ్ యు ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ గెటింగ్ టు ద పాయింట్. విషయానికి రావట్లేదు. అది ఇది చెప్తున్నావు. అర్థమైందా?
ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి నేను అడిగినప్పుడు. ఎస్, నో, యా. ఎవరికైనా రిపీట్ కావాలా? కాలింగ్ స్పేడ్ ఏ స్పేడ్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. తెలుగులో కూడా రాసుకోండి మీనింగ్ బెటర్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. కాలింగ్ స్పేడ్ ఏ స్పేడ్. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే ముక్కు సూటిగా వెళ్లకుండా తిప్పి తిప్పి చేయడం, పాయింట్కి రాకుండా ఉండడం. అది బీటింగ్ అరౌండ్ ద బుష్. రాజేష్ నువ్వు అడగలేదు కానీ నేను రిపీట్ చేస్తాను, నువ్వు వినే ఉంటావు అనుకుంటున్నాను. కాలింగ్ స్పేడ్ ఏ స్పేడ్ అంటే అర్థం ఏంటి? ముక్కుసూటిగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటి అని కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే విషయానికి రాకుండా సాగదీయడం అని కాదు, విషయానికి రాకుండా తిప్పి తిప్పి మాట్లాడడం. ఇది చూడండి, గెస్ట్ చేయండి మీనింగ్ ఏంటి? డ్రా ఫైర్. డ్రా ఫైర్ అంటే గెస్ట్ చేయండి పోనీ. కేరళ మూవ్ అగైన్స్ట్. బాగా కోపంగా ఉంది. ఎవరు కోపంగా ఉన్నారు? డ్రా అంటే అర్థం ఏంటి? డ్రా అంటే అట్రాక్ట్ అని, లాగడం. ఇప్పుడు చూడండి, ద మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాస్ డ్రాన్ ట్రిమెండస్ క్రౌడ్స్. ఎక్కువ మంది ప్రజలను రప్పించడం డ్రా. రప్పించడం, రావడం, అట్రాక్ట్. ఫైర్ అంటే అగ్గి ఎందుకు వచ్చింది అక్కడ? సో అగ్నిని మనం ఎలా తీసుకోవాలి? అగ్నిని 2 రకాలుగా మీరు తీసుకోవచ్చు. క్రిటిసిజం గా తీసుకోవచ్చు, కోపంగా తీసుకోవచ్చు. ఇక్కడ డ్రా ఫైర్ అంటే మీనింగ్ ఏంటి? యాక్షన్ తీసుకోవడం. అట్రాక్ట్ క్రిటిసిజం. నువ్వు చేసిన పని వల్ల యువర్ అట్రాక్టింగ్ క్రిటిసిజం. సిబిఐకి ఎగ్నెస్ట్ గా కేరళ తీసుకున్న పని వల్ల అందరూ కేరళ వాళ్ళని తిడుతున్నారు. సో యు అట్రాక్ట్ క్రిటిసిజం. విమర్శ ఎదుర్కొంటోంది ఆ చేసిన పని వల్ల. డ్రా అట్రాక్ట్ చేస్తున్నాం దేన్ని? ఫైర్. ఇక్కడ ఫైర్ ని క్రిటిసిజం తో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో వర్డ్ చెప్తాను. ఫైర్ వచ్చింది కాబట్టి ఐర్ అంటే మీనింగ్ తెలుసా? యాంగర్, కోపం. ఐర్ అంటే కోపం, IRE. అలాగే దీనికి యాడ్జెక్టివ్ చూడండి, ఐరేట్. అనేది దానికి యాడ్జెక్టివ్. ఐరేట్ అంటే మీనింగ్ అంటే ఈజీగా కోపం వచ్చేస్తుంది వాడికి. ఓకే, క్యారెక్టరైజ్డ్ బై యాంగర్ అని అర్థం. అండ్ ఐరేట్ పర్సన్ అంటే చాలా కోపంగా ఉన్న వ్యక్తి. వెరీ యాంగ్రీ అని తీసుకోవచ్చు. ఈజ్ అన్ ఐరేట్ పర్సన్. కోపంతో ఉన్న వ్యక్తి, కోపంగా ఉన్నాడు. Got it? ఇందులో అయిపోయాయి. సో ఐ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్. ఇఫ్ యు ఆర్ డన్, డ్రా ఫైర్. అలాగే పోనీ డ్రా వచ్చింది కాబట్టి ఇంకొకటి డ్రాతో ఇంకోటి రాద్దాం. డ్రా ఏ బ్లాంక్ అన్నాను అనుకోండి, దీని అర్థం ఏంటి? మీరు గెస్ట్ చేయగలరు. క్రికెట్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు కానీ, స్పోర్ట్స్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి, 3 మ్యాచ్ సిరీస్ జరిగితే ఇండియా 3-0తో గెలిచింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? పాకిస్తాన్ డ్రూ ఏ బ్లాంక్. అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. డ్రా ఏ బ్లాంక్ రాసుకోండి. అది కూడా ల్యాప్టాప్ వాటర్ 9th కన్నా ఉంది. డ్రా ఏ బ్లాంక్ విచ్ మీన్స్ ఫెయిల్ అని తీసుకోవచ్చు. ఒక్కటి కూడా గెలవలేదు అని అర్థం.
గెట్ నథింగ్ అని తీసుకోవచ్చు. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. గెట్ నథింగ్. ఎగ్జాంపుల్ చెప్పాను, క్రికెట్లో ఎక్కువ వాడతారు. అలాగే వైట్ వాష్ అనే పదం కూడా ఇక్కడ వాడుతూ ఉంటాం. వైట్ వాష్. ఇండియా వైట్ వాష్డ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో అన్ని మ్యాచ్లు గెలిచేసింది. క్లీన్ స్వీప్. క్లీన్ స్వీప్ అనే పదం వాడతాం. వెరీ గుడ్. ఇట్ వాజ్ ఏ కంప్లీట్ వైట్ వాష్. మొత్తం పోయింది, ఓడిపోయారు. సో వైట్ వాష్ అంటే కంప్లీట్ డిఫీట్. కంప్లీట్ డిఫీట్. ఏ 6-0 వైట్ వాష్, ఏ 3-0 వైట్ వాష్. ఇదే కేస్, ఏ 3-0 వైట్ వాష్, కంప్లీట్ డిఫీట్. ఇది చూడండి, వాచ్ యువర్ లాంగ్వేజ్. ఈసీ టెల్స్ నాథ్. ఎలక్షన్ కమిషన్ ఏమో నాథ్ ఎవరో, ఏ నాథ్ మరి, కమల్ నాథ్, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆయనకు అంటుంది వాచ్ యువర్ లాంగ్వేజ్ అంటుంది. వాచ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ చెప్పండి? వాచ్ యువర్ లాంగ్వేజ్. ఈసీ టెల్స్ నాథ్. సరిదిద్దుకోమన్నా. బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్ అని అర్థం. కేర్ఫుల్ విత్ యువర్ లాంగ్వేజ్. మీరు మాట్లాడే మాటలు చూసి మాట్లాడండి. ఎక్సర్సైజ్ కాషన్. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి అనే మీనింగ్ లో ఇక్కడ వచ్చింది. స్లోగా నా ఫ్లోలోకి మీరు వచ్చేసారంటే యూ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మీకు వొకాబులరీ తెలుసా తెలియదా అనే భయం ఉండదు. బికాస్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ వొకాబులరీ, యు ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ కాంటెక్స్ట్. నాకు ఆ పదం తెలుసా తెలీదా, నాకు తెలిసిన పదం అయితే మీనింగ్ తెలుస్తుంది, తెలియని పదం అయితే మీనింగ్ తెలీదు, ఆ ప్రాబ్లం రాదు. ఆ భయం మీ మైండ్ లోంచి పోవాలంటే యూ బెటర్ ట్రై టు గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్ రాదర్ దాన్ వర్డ్ చెప్పాను, మీనింగ్ రాసేసుకున్నాను, ఈ మీనింగ్ మర్చిపోతాను. నేను ఒక మాట చెప్తానంటే, ఈ మాట ఎవరిని కించపరిచేలా ఉండకపోవచ్చు, కానీ ఒక అమ్మాయి నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంది. మా ఊరు అమ్మాయి, శ్రీకాకుళం జిల్లా అమ్మాయి. చాలానాళ్ళు అక్కడే ఉండిపోయి వచ్చేసింది ఎగ్జామ్ ముందు. సో నాతో ఏదో మాట్లాడింది, మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడుతూ ఉంది. విపరీతమైన కంగారులో కనిపించింది ఒకరోజు. ఏంటమ్మా కంగారు పడుతున్నావు అంటే, సార్ నా ఇంగ్లీషు మా సారు వర్డ్స్ వాటి మీనింగ్స్ చెప్పారు, అది నేను ఒక పేపర్లో రాసుకున్నాను, ఆ పేపర్ పోయింది సార్. అయితే ఏమైందంటే, నేను ఎప్పుడు ఎగ్జామ్ ముందు అది చదువుకుంటాను సార్. అది చాలా బాధేసింది. వొకాబులరీ పుస్తకాల్లో ఉండకూడదు, మీ బ్రెయిన్లో ఉండాలి. అది పోతే మనం పోయినట్టు కాదు. అల్టిమేట్గా అమ్మాయి ఏం చేస్తారు చెప్పండి? బట్టి కొట్టడమే. షీ ఈజ్ నాట్ లెర్న్డ్ ఇట్ ఇన్ అన్ ఆర్గానిక్ వే. ఇలా కాంటెక్చువల్గా న్యూస్ పేపర్ చూసి నేర్చుకున్నది కాదు. అది ఒక స్టడీ మెటీరియల్లో చూసి రాసేసుకున్నది. ఆ రాసుకుని బట్టి కొట్టి అక్కడున్న మీనింగ్ ఎగ్జాక్ట్గా వస్తుందా? రాదు. యు ట్రస్ట్ మీ, ఈ అప్రోచ్ ఫాలో అయితే మీ వొకాబులరీ ఇట్ స్టేస్ విత్ యూ. మీ నుంచి వెళ్ళదు బయటికి. ఇంతవరకు కూడా రావక్కల. మీరు ఎడిటోరియల్ వింటున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎడిటోరియల్ వింటున్నప్పుడే చాలా పదాలు రిపీట్ అవుతున్నప్పుడు కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఆ 30 minutes 40 minutes రిపీటెడ్ గా మీరు వింటే చాలా పదాలు రిపీట్ అవుతాయి. ఆ పదాలు మీకు గుర్తొస్తాయి ఆటోమేటిక్ గా. అదే ఈ పలానా సందర్భంలో ఈ పదం చదివామే, చూసామే, సిచ్యువేషన్ తో సహా మీకు గుర్తొస్తుంది. అందుకే నేను ఎప్పుడు కంటెంట్ కాంప్రహెన్షన్ అదే పనిగా చెప్తాను. రెన్ అండ్ మార్టిన్ బుక్ తీసుకొని 4 రూల్స్ చెప్పేసి, గ్రామర్ రూల్స్, ఇంకొక గ్రామర్ బుక్ తీసుకొని, వొకాబులరీ బుక్ తీసుకొని దాని మీనింగ్స్ చెప్పి కింద సినోనిమ్స్ 4 యాంటోనిమ్స్ 4 చెప్తే స్టూడెంట్ అట్రాక్ట్ అయ్యి రాసుకుంటాడు. సార్ నాకు ఇన్ని చెప్తున్నారని. కానీ రిటెన్షన్ ఉండదు, మర్చిపోతారు. ఇన్ఫాక్ట్ ఎడిటోరియల్ వింటున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం కూడా కంటెంటే. అది స్టోరీ టెల్లింగ్ మోడ్ లో ఒక కథలాగా వెళ్తే మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే భావంతో మనం చదువుతాం. ఆ 30 నిమిషాలు దే గో ఇన్ ఏ బ్రీజ్, ఈజీగా అయిపోతాయి. లేదనుకోండి బ్రెయిన్ కి అలాగా ప్రెషర్ అనమాట. ఈ పదం రాయాలి, ఈ మీనింగ్ రాయాలి, ఈ వర్డ్ రాయాలి. ఆ ప్రెషర్ పడకూడదు బ్రెయిన్ కి.
బ్రెయిన్ కి ప్రెషర్ లేకుండా కూల్ గా కంటెంట్ ఓరియంటేషన్ తో వెళ్ళండి. వొకాబులరీ ఎందుకు రాదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రతి పదము చూసేటప్పుడు ఏ సిచ్యువేషన్ లో వాడారు. ఓకే, ఎలక్షన్ కమిషన్ కమల్ నాథ్ అంటుంది అంటే ఎలక్షన్లు ఏవో జరుగుతున్నాయి, అతను ఏదో ఎక్కువగా వాగుతున్నాడు, ఆ మాటలు తగ్గించుకోమని చెప్తుంది. లేదా మీరు మాట్లాడే జాగ్రత్తగా మాట్లాడండి, ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించొద్దు అనే సిచ్యువేషన్ ఇదంతా మైండ్ లో రన్ అవ్వాలి మీకు. అది రన్ అయిన తర్వాత ఓహో వాచ్ అంటే మీరు మాట్లాడేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఆ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ వస్తే నీకు వొకాబులరీ అంటే భయం పోతుంది. ఫస్ట్ యూ షుడ్ గెట్ దట్ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్. ఆ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ లేకుండా పదం చూడగానే ఇది నాకు రాదు డిక్షనరీ రాసేయడం, ఇది కాదు. మీరు డిక్షనరీలో చూసిన మీనింగ్ ఈ కాంటెక్స్ట్ లో ఫిట్ కాలేదనుకోండి, డజంట్ వర్క్. చెక్ అనే పదం చూసాం ఇందాక, చెక్ అంటే ఎగ్జామిన్ అనే మీనింగ్ కూడా ఉంది. ఎగ్జామిన్ చేయడం, ఆ మీనింగ్ అక్కడ ఫిట్ అవుతుందా? చెక్ స్టబుల్ బర్నింగ్ ఎగ్జామిన్ చేయడం అక్కడ ఉద్దేశం ఎగ్జామిన్ చేయడం కాదు, కంట్రోల్ చేయడం. అలాగే కర్బ్ అనే పదం వస్తుంది, కర్బ్ అన్న కూడా అంతే, కంట్రోల్. సో ఇవి ఇంపార్టెంట్. సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కాంటెక్చువల్ గా మీకు చాలా పదాలు నేర్చేసుకుంటారు, ఏది కష్టం కాదు. అబ్బా చెప్పానో లేదో చూడండి, ఇలా అన్నానో లేదో వచ్చింది పదం. నేను నిజంగా చెప్తున్నాను, ఇది ఇక్కడ ఉందా నాకు తెలియదు. పోలియో నెట్వర్క్స్ హెల్ప్డ్ కర్బ్ COVID-19. పోలియో నెట్వర్క్స్ అనేవి COVID-19 ని అరికట్టడానికి హెల్ప్ చేశాయి. ఇక్కడ గ్రామర్ చూడండి, హెల్ప్ తర్వాత జనరల్ గా టు అనేది రాయక్కర్లేదు. మామూలుగా అయితే హెల్ప్డ్ టు కర్బ్ అని రాయాలి. హెల్ప్ తర్వాత టు రాయకపోయినా రాసినట్టే లెక్క. చూడండి, ఐ హెల్ప్డ్ హిమ్ క్లియర్ ద ఎగ్జామ్ అని రాసామనుకోండి, ఐ హెల్ప్డ్ హిమ్ టు క్లియర్ ద ఎగ్జామ్ అని అర్థం. ఇది రాయకపోయినా అదే మీనింగ్ వస్తుంది. హెల్ప్ తర్వాత హెల్ప్డ్ కర్బ్ COVID-19 ని అరికట్టడానికి రాసుకోండి. అరికట్టడం కర్బ్ అంటే కంట్రోల్, అరికట్టడం వెర్బ్, ఇది ఉపయోగపడింది. స్లాటర్ తెలుసు కదా మీకు, యాంటీ కౌ స్లాటర్. గో ఏమంటారు తెలుగులో, కబేలా అంటారు. స్లాటర్ హౌస్ కబేలా. యా, స్లాటర్ అంటే మర్డర్, వధ, గోవధ. ఇది చూడండి, ఎబేయన్స్, ఇది నౌన్, ఇది సస్పెన్షన్, టెంపరరీ సస్పెన్షన్ ఎబేయన్స్ అంటాం. టెంపరరీ సస్పెన్షన్ అని రాసుకోండి, టెంపరరీ సస్పెన్షన్. SC కీప్స్ లోకర్ కమిటీస్ అపాయింట్మెంట్ ఇన్ అబేయన్స్. టెంపరరీగా ఆపింది, సస్పెండ్ చేయడం అని కాదు, ఆపడం, పని పూర్తి కాకుండా ఆపడం. లోకర్ కమిటీ యొక్క అపాయింట్మెంట్ ని టెంపరరీగా ఆపింది, ఇన్ అబేయన్స్. టెంపరరీ సస్పెన్షన్. ఇఫ్ యు కీప్ సంథింగ్ ఇన్ అబేయన్స్, అది కొన్నాళ్ళు ఆగింది అని అర్థం. నెక్స్ట్ స్టెప్ ఇంకేదో అయ్యేంత వరకు ఆగడం, టెంపరరీగా ఆగడం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో క్రాస్ ఫైర్స్ ఎట్ ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ ఇన్ అబేయన్స్ అన్నాం అనుకోండి, కొన్నాళ్ళుగా జరగట్లేదు, ఆగాయి, టెంపరరీగా ఆగాయి. సిన్స్ జూన్ నుంచి ఆగాయి, పెద్దగా జరగట్లేదు. అలా ఇది చూడండి కింద, లైవ్ స్ట్రీమింగ్ కుడ్ బి అబ్యూజ్డ్. అబ్యూజ్ అంటే, అబ్యూజ్ కి చాలా మీనింగ్ ఉన్నాయి. ఇక్కడ ఏ మీనింగ్ వచ్చిందో చెప్పండి. అబ్యూజ్ అనేది ఫస్ట్ అక్కడ వెర్బా నౌనా? వెర్బ్ గా వాడొచ్చు, నౌన్ గా వాడొచ్చు. ఇక్కడ వెర్బ్ గా వాడారు. స్ట్రీమింగ్ కుడ్ బి అబ్యూజ్డ్ టు యూజ్ ఫర్ ఎ బ్యాడ్ పర్పస్. నెగిటివ్ పర్పస్ కి, బ్యాడ్ పర్పస్ కోసం వాడొచ్చు. ఇది ఒక మీనింగ్. అబ్యూజ్ కి ఇంకో మీనింగ్ ఏంటి? చైల్డ్ అబ్యూజ్ అనే పదం విన్నారా? వాళ్ళు ఇల్ ట్రీట్ చేయడం, ట్రీట్ దెమ్ బ్యాడ్లీ, బ్యాడ్ గా ట్రీట్ చేయడం. ట్రీట్ సమ్వన్ బ్యాడ్లీ, ఇల్ ట్రీటింగ్ సమ్వన్, చైల్డ్ అబ్యూజ్. నాట్ ట్రీటింగ్ ఇన్ ఏ గుడ్ మేనర్. అబ్యూజ్ కా మీనింగ్ కూడా ఉంది, టు ట్రీట్ సమ్వన్ ఇన్ ఏ బ్యాడ్ మేనర్ ఆర్ నాట్ ట్రీట్ సమ్వన్ ఇన్ ఏ గుడ్ మేనర్. ట్రీట్ విత్ క్రూయల్టీ, యానిమల్ అబ్యూజ్ అంటారు. యానిమల్స్ ని క్రూయల్ గా, వైలెంట్ గా డీల్ చేయడం, యానిమల్ అబ్యూజ్ అంటారు దాన్ని.
ఓకే, వి కాల్ ఇట్ యానిమల్ అబ్యూస్. అంటే యానిమల్స్ ని క్రూయల్ గా ట్రీట్ చేయడం. అర్థమైందా? సో ఐ మూవింగ్ ఆన్. చూడండి, కాన్క్లేవ్. చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీ హోల్డ్స్ కీ పాలసీ కాన్క్లేవ్. కాన్క్లేవ్ అంటే ఒక ప్రైవేట్ మీటింగ్. ప్రైవేట్ మీటింగ్. యాక్సెషన్ అంటే యాడ్ చేయడం. ఇప్పుడు ఇండియా చూడండి, ఇండియాలో ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. అంటే ఇమీడియట్ గా అది సెపరేట్, ఒక హిందూ రాజు ఉండేవాడు దానికి. తర్వాత ఏం చేశారు, ఇట్ వాజ్ యాక్సీడెడ్ టు ఇండియా, యాడ్ చేశారు. అర్థమైందా? టు యాడ్, యాక్సెషన్ అంటే యాడ్, ఒక ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ చేయడాన్ని యాక్సెషన్ అంటాం. అంటే ఒక దేశానికి ఒక భాగం యాడ్ అయినప్పుడు, ఒక రాష్ట్రం ఇంకో దేశంలో భాగం అయినప్పుడు యూ కాల్ ఇట్ యాక్సెషన్. యా, ఆ రోజుని యాక్సెషన్ డే అంటారు, అంతే కదా. ఏ రోజైతే యాడ్ చేశారో ఆ రోజు యాక్సెషన్ డే. బ్లిడ్జ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? బైడెన్ అండ్ ట్రంప్ ఆన్ ఫైనల్ క్యాంపెయిన్ బ్లిడ్జ్ అంటే బాగా ఎక్కువగా హడావిడి ఉండే యాక్టివిటీని మనం బ్లిడ్జ్ అంటాం. ఓకే, ఏ సిచ్యువేషన్ విత్ ఇంటెన్స్ యాక్టివిటీ. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, an occasion with intense activity. క్లైమాక్స్ అని కాదు, a lot of energetic activity. క్యాంపెయిన్ అంటే ప్రచారం. ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ ప్రచారం. ఇక్కడ చూడండి, ఎర్డోగన్ ఫర్ బాయ్కాట్ ఆఫ్ గుడ్స్ ఎమిడ్ మ్యాక్రాన్ రో. బేసికల్గా ఏమైందంటే మనకి ఫ్రాన్స్ లో ఒక టీచర్ మహమ్మద్ ప్రాఫిట్ యొక్క కార్టూన్స్ అంటే కొంచెం ఉంటాయి కదా, క్యారికేచర్స్ ఉంటాయి కదా, కొంచెం కామికల్ గా చూపిస్తారు. ఆ క్యారికేచర్స్ వాడి క్లాస్ లో ఏదో చెప్పారని చెప్పి ఒక ముస్లిం యువకుడు ఆ టీచర్ ని హత్య చేశాడు. టీచర్ ని మహమ్మద్ ప్రాఫిట్ మీరు అలా తప్పుగా కామికల్ గా చూపిస్తారా అని చెప్పి మర్డర్ చేసేసాడు. ఆ మర్డర్ చేసేసరికి ఇంకా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ఉన్నారు కదా, ఆయనేమో కొంచెం ఈ ముస్లిమ్స్ పైన కొన్ని మాటలు అనడం జరిగింది. దానికి ప్రపంచ దేశంలో ఉన్న ముస్లిం కంట్రీస్ ఉన్న అన్ని కూడా అతన్ని బాగా వ్యతిరేకిస్తున్నాయి. అతని మాటల్ని ఖండిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బేసికల్గా ఇతను ఏంటంటే టర్కీ అధ్యక్షుడు. ఇతను టర్కీ ఎర్డోగన్ అని ఆయన టర్కీ అధ్యక్షుడు. ఈయన ఏమంటాడంటే బాయ్కాట్ ఆఫ్ గుడ్స్. ఫ్రెంచ్ వాళ్ళ వస్తువులు, మనం అంటున్నాం కదా చైనా వస్తువులు వాడొద్దని, చైనా మీద కోపం. అలాగే ఆయన మన ముస్లిం ప్రాఫిట్ మహమ్మద్ ని అలాగా చిత్రీకరిస్తే దాన్ని చంపేశాడు ఈ ముస్లిం యువకుడు. ఇతరు కూడా ఆ టీచర్ చేసిన పని తప్పు పట్టలేదు. ఎవరు? మ్యాక్రాన్. అతను చేసిన తప్పే. భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. అతను తప్పుగా ఏం చేయలేదు. క్యారికేచర్ ఇవ్వడం అంటే కొంచెం కామికల్ గా చూపించడం అనేది అతన్ని కించపరచడం కాదు అని చెప్పి ఈయన సపోర్ట్ చేశాడు. ఆ సపోర్ట్ చేయడం వల్ల ఈ ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఆయనకి ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నాయి. ఈ సౌదీ అరేబియా, టర్కీ వీళ్ళంతా ఏమన్నారంటే వాళ్ళ ఫ్రెంచ్ ప్రొడక్ట్స్ మనం వాడొద్దు, బాయ్కాట్ చేయండి అని చెప్పి అంటున్నారు. అండ్ రో అంటే వివాదం, గొడవ వివాదం అని అర్థం. రో అంటే వరస కాదు. చూసారా ఇక్కడ మీనింగ్? ఈ విషయం మీకు చాలా మంది తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వివాదం లేదా గొడవ అనే మీనింగ్ వచ్చింది. కాంట్రవర్సీ, గొడవ, వివాదం. రో యాజ్ ఎ నౌన్.
మామూలుగా రోకి ఇంకే మీనింగ్స్ ఉన్నాయి మనకి తెలిసినవి. వరస అని ఒక మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ ఏంటి వెర్బ్ రూపంలో తీసుకుంటే రోయింగ్ అనే క్రీడ తెలుసా మీకు? ఒక పడవలో అటు ఇటు 2 తెడ్లు వేసుకొని చేస్తారు చూడండి, రోయింగ్. అది కూడా రోయింగే, పడవలో ఆ తెడ్లతో వెళ్ళడం. ఆ మీనింగ్ కూడా ఉంది. సో 3 మీనింగ్స్ చూడండి, ఒకదానికి కూడా సంబంధం లేని మీనింగ్స్. నదిలో వెళ్ళడం, పడవ మీద రోయింగ్, రో అనేది వరస. ఇంకొకటి ఏంటి మీనింగ్ ఇక్కడ వచ్చింది ఏంటి? గొడవ, వివాదం. ఇది చూడండి, రష్యన్ స్ట్రైక్స్ కిల్ 78 టర్కీ బ్యాక్డ్ రెబెల్స్. బ్యాక్డ్ అంటే బ్యాక్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సపోర్ట్. బ్యాక్ అంటే సపోర్ట్, బ్యాక్డ్ అంటే సపోర్టెడ్. ఇక్కడ బ్యాక్డ్ అన్నాడు కదా, సపోర్టెడ్. ఇది ఏ వాయిస్, ఇది ఏ పార్టిసిపల్ ఫార్మాట్ లో ఉంది. గ్రామర్ వీడియోస్ చూస్తే పార్టిసిపల్ అంటే ఏంటని తెలుస్తుంది. పార్టిసిపల్ ఈజ్ అ వర్బ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ రూపంలో ఉన్న వెర్బ్ ని పార్టిసిపల్ అంటారు. జెరెంట్స్ అండ్ పార్టిసిపల్స్ అనే వీడియో ఉంటుంది, వాచ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి వీడు బాగా ఎత్తుగా లావుగా ఉంటాడు చూడండి, ఒక పెద్ద హల్క్ లా ఉంటాడు, పెద్ద హీరో పేరు మర్చిపోయాను. జుమాన్జీ హీరో ఎవరు? జుమాన్జీ హీరో ఎవరు? హాలీవుడ్ హీరో జుమాన్జీ. రాక్. యా, రాక్ ఏమో రాక్ ఈజ్ బ్యాకింగ్ జో బైడెన్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఇతన్ని సపోర్ట్ చేస్తున్నాడు రాక్. బ్యాక్ అంటే సపోర్ట్. రాక్ ఈజ్ బ్యాకింగ్ జో బైడెన్. బైడెన్ ట్రంప్ కి పోరు జరుగుతుంది కదా, అందులో బైడెన్ ని ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. సో బ్యాక్ అంటే సపోర్ట్ అనే మీనింగ్ ఉంది. మామూలుగా బ్యాక్ ఇంకా వేరే మీనింగ్స్ ఉన్నాయంటే ఫ్రంట్ టు బ్యాక్. ఇంకో మీనింగ్ వెన్ను, బ్యాక్. మన బ్యాక్ అంటాం, బ్యాక్ పెయిన్ అంటాం, వెన్ను. అలాగే బ్యాక్ స్టాబ్, వెన్నుపోటు, కటప. బ్యాక్ స్టాబ్ అంటే వెన్నుపోటు, రాసుకోండి అది కూడా. బ్యాక్ స్టాబ్ అంటే వెన్నుపోటు, తెలుగులోనే రాసుకోండి, గుర్తుంటాయి. బ్యాక్ స్టాబ్. వెన్నుపోటు పొడవడానికి అర్థం ఏంటి? వెనక నుంచి. అంటే నీకు తెలిసిన వాడే నీ వెనక ఎవడుంటాడు? నీ వాడే నీ వెనక ఉంటాడు, వాడే పొడి చేశాడు. కానీ మనం ఇలా అంటాం, బ్యాక్ స్టాబ్. సో బ్యాక్ స్టాబ్ వచ్చింది కాబట్టి ఇంకా సిమిలర్ వర్డ్స్ ఏమైనా చెప్పగలరా? పేపర్ లో చదివేటప్పుడు బియాండ్ అని కూడా ఇస్తారు సార్. బియాండ్ అని ఇస్తారు. BEYOND. బియాండ్ కి బ్యాక్ స్టాబ్ కి ఏంటి సంబంధం? బియాండ్ అంటే అంతకు మించి అని, బియాండ్ దిస్. బీట్రే అంటే నమ్మక ద్రోహం. బీట్రే అంటే నమ్మక ద్రోహం చేయడం. బీట్రేయల్ అంటే నౌన్, నమ్మక ద్రోహం. సిమిలర్ వర్డ్. బ్యాక్ స్టాబింగ్ లాంటిదే కదా ఇది కూడా. బీట్రేయల్, నమ్మక ద్రోహం చేయడం, ఫ్రెండ్ కి నమ్మించి మోసం చేయడం, దాన్ని బీట్రేయల్ అంటాం. తెలుగులో రాసుకోండి, నమ్మక ద్రోహం. అలాగే ట్రెజన్, దేశద్రోహం, రాజద్రోహం ఆర్ దేశద్రోహం. ఓకే. అలాగే ఇంకో అబ్బాయి రాశాడు ట్రైటర్. ట్రైటర్ అన్న నమ్మక ద్రోహి. నమ్మక ద్రోహి, నమ్మక ద్రోహం చేసిన వాడు ట్రైటర్. ఎగ్జాక్ట్లీ. సెడేషన్, ఇది కూడా రాజద్రోహం, దేశద్రోహం అనే మీనింగే. సెడేషన్ అంటే సెడిషన్ అంటాం, సెడేషన్ కాదు, సెడిషన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే జర్నలిస్టుల పైన వాళ్ళ పైన సెడిషన్ కేసులు పెట్టేస్తుంది గవర్నమెంట్. అంటే మీరు దేశద్రోహం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేస్తున్నారు అని అర్థం. అంటే మీకు ఎలాగంటే మీకు మీనింగ్ తీసుకోవాలంటే ఇన్సైటింగ్ పీపుల్
ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు అని అంటాం అనమాట సెడిషన్ అంటే. ఒక రకంగా ప్రభుత్వానికి ద్రోహం, గవర్నమెంట్కి ద్రోహం చేసేలాగా, గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలాగా చేయడాన్ని సెడిషన్ అంటాం. సెడిషన్ కేసులు పెడతారు. ప్యాట్రియాట్ అంటే మనకు తెలిసిందే, దేశభక్తి, ప్యాట్రియాటిజం మీకు తెలిసిందే. సో ట్రైట్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. ట్రైటర్ నమ్మక ద్రోహి, బిట్రయల్ అంటే నమ్మక ద్రోహం, ట్రెజన్ అంటే రాజద్రోహం, దేశద్రోహం. ఇది ఎక్కడ వస్తుందంటే మీకు మన దేశం యొక్క సీక్రెట్స్ వేరే వాళ్ళకి అమ్మడం కానీ, దేశ సెక్యూరిటీ భద్రతకి భంగం కలిగించే ప్రవర్తన చేయడం కానీ ట్రెజన్. స్పై అంటే వేరు. స్పై అనేది నెగిటివ్ వర్డ్ ఏం కాదు. స్పై అనేది వేగు, గూఢచారి, అది నెగిటివ్ వర్డ్ ఏం కాదు. ఇప్పుడు మన పని అది. పాకిస్తాన్ మన వైపు ఏం చేస్తుందో, పాకిస్తాన్ ఆలోచనలు ఎలా ఉన్నాయా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది నీ బాధ్యత, నీ దేశ రక్షణలో అది బాధ్యత. అది స్పై ఇది నాట్ నెగిటివ్ వర్డ్. అయితే ఏంటి, పాకిస్తాన్కి నెగిటివ్ వర్డ్ అవుతుంది. యువర్ ట్రైంగ్ టు స్పై, నా దేశం వ్యవహారంలో దూరుతున్నావు. ఇప్పుడు పాకిస్తాన్ దృష్టిలో అది నెగిటివ్ వర్డ్, మనకి కాదు. అలాగే ఒక పాకిస్తాన్ వాడు ఇండియా వచ్చి చేశాడు అనుకోండి, విషయం సేకరిస్తున్నాడు అనుకోండి, వాళ్ళ దేశం పరంగా వాడు చేస్తున్నాడు, కానీ మన పరంగా అది నెగిటివ్. ఇప్పుడు ఏ దేశం వాడు ఆ దేశానికే దెబ్బేయడం కాదు కదా ఇది. ఏ దేశం వాడు ఆ దేశానికే దెబ్బేసాడు అనుకోండి, అప్పుడు ఈ పదాలు వస్తాయి, ట్రెజన్, సెడిషన్, ఇలాంటి పదాలు వస్తాయి. ఇది చూడండి, shrug off, phrasal verb. shrug off మీనింగ్ గెస్ చేయండి అక్కడ. ట్రై టు గెస్ ద మీనింగ్. పట్టించుకోకపోవడం, తొక్క, అమెజానా మాకేం చేస్తుంది, అలా అన్నమాట. అర్థమవుతుందా? దానివల్ల మాకేం భయం లేదు. ఓకే, టు ట్రీట్ సంథింగ్, ఇగ్నోర్ చేయడం, సింపుల్ గా చెప్పాలంటే టు ట్రీట్ సంథింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్, అదేం పెద్ద మాకు ఇబ్బంది పెట్టేది కాదు అని చెప్పడం. ట్రివియల్ లా కాదు, ట్రివియల్ లాంటి మీనింగ్ వస్తుంది కానీ ఎగ్జాక్ట్ గా కాదు. అంటే యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది, మనం భయపడుతున్నాం, బట్ ఇట్ స్ట్రగ్స్ ఆఫ్, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని వదిలేయడం, అది మనల్ని ఏం చేయదు అని వదిలేయడం, అలా అనమాట. ట్రివియల్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, shrug off ఈజ్ అ ఫ్రేజల్ వర్బ్. ఇది బేసికల్ గా ఒక వర్బ్, ఇది అది యాడ్జెక్టివ్. ఇది చూడండి, డెంట్. OPEC hopeful fresh lockdowns will not dent energy demands. ఇప్పుడు ఒక కొండ తీసుకోండి, కొండకి డెంట్ పడిందంటే అర్థం ఏంటి? లొత్త అంటాం కదా, లొత్త పడింది. లొత్త పడితే ఏమవుతుంది, అది షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు డెంట్ కొట్టిందంటే అర్థం ఏంటి? ఇక్కడ డిమాండ్, ఎనర్జీ డిమాండ్ కి ఇది లొత్త పడదు. దేనికి? లాక్డౌన్స్ వల్ల, కొత్తగా లాక్డౌన్స్ విధించడం వల్ల మళ్ళీ ఈ పెట్రోల్ కి, డీజిల్ కి ఉన్న డిమాండ్ తగ్గిపోకూడదు అని చెప్పి OPEC హోప్ఫుల్ గా ఉంది. OPEC అంటే మీకు పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యొక్క ఆయిల్ పెట్రోల్ కంట్రీస్. రైట్. డెంట్ మీనింగ్ రాసుకోండి. ఇక్కడ డెంట్ అనేది వెర్బ్ రూపంలో వాడారు, అది గుర్తుపెట్టుకోండి. వెర్బ్ టు హ్యావ్ ఎన్ అడ్వర్స్ ఎఫెక్ట్ అని రాసుకోండి. టు హ్యావ్ ఆర్ డిమినిష్, తగ్గించడం, ఆర్ టు హ్యావ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్. To have a negative effect or diminish, తగ్గించడం. Will not dent energy demand. మీకు ఇది ఒక్క రోజు కాదు, డైలీ చేయాలి. నేను ప్రతిరోజు వొకాబులరీ చేయలేను. కొన్ని రోజులు గ్రామర్ చేస్తాను, కొన్ని రోజులు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, కొన్ని రోజులు రకరకాలు చేస్తూ ఉంటాం మనం. సో మీరు నేను చేసినా చేయకపోయినా మీరు ఇలా రోజు చేయాలి, రోజు చేసి రాసుకోండి. ఒక్క సింగిల్ ఎడిటోరియల్ చదవడం కష్టంగా అనిపిస్తే ఇలా చేసుకోండి. జస్ట్ గో త్రూ ఆల్ హెడ్లైన్స్. ఈ హెడ్లైన్స్ చదవడం వల్ల మీకు కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా టచ్లోకి వచ్చేస్తాయి.
దాంతో పాటు వొకాబులరీ కూడా బిల్డ్ అవుతుంది. సార్ పేపర్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్ అసలు ఎందులో కూడా. అది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నామంటే ఒక తప్పు ఎలా చెయ్యాలి అని ఒక స్టూడెంట్ టీచర్ని అడుగుతున్నట్టు. అది పైరసీయే కదా. అవునా ఓకే కదా. సార్. అది నేను ఓకే సపోర్ట్ చేస్తానా? నేను ఎప్పుడు చేయను. నా ఓకే నుంచి సార్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే సార్. నన్ను అడిగితే 1000 రూపాయలు పెట్టి కొను అంటాను, సబ్స్క్రిప్షన్ తీసుకో అంటాను. ఆహా, అందుకే ఓకే మన సార్. మన టెలిగ్రామ్ ఛానల్స్ లో నేను ఎప్పుడు పీడిఎఫ్స్ పెట్టనివ్వను కూడా. ఆహా, నాకు తెలుసు సార్ అందువల్ల నేను అడిగాను. అంతే, పీడిఎఫ్ చేయడం నేరం. చూడండి, కింగ్స్ 5th విన్ ఆన్ ద ట్రాట్ లిఫ్ట్ దెమ్ టు 4th. ఎవరు? కింగ్స్ 11 వాళ్ళు 5th వరుసగా 5వ మ్యాచ్ గెలిచారు ఆన్ ద ట్రాట్ వరుసగా. మీకు దాన్ని బట్టి అర్థమైపోతుందో అర్థం కావట్లేదా? కష్టమా ఆన్ ద ట్రాట్ అంటే? ఆ సిచ్యువేషన్ బట్టి అర్థం కాలా? అర్థమవుతుంది సార్. అంతే. అందుకే ఎప్పుడు మాకు తెలియదు అని వదిలేయకండి. అన్ని తెలియవు కానీ చాలా వరకు అర్థమవుతాయి. కింగ్ 5th కంటిన్యూస్లీ ఇన్ సక్సెషన్ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రాసుకోండి తెలుగులో, ఇంకేం అక్కర్లేదు. ఎవరైనా కౌంట్ చేశారా ఎన్ని వర్డ్స్ వచ్చాయి? నెంబరింగ్ వేశారు ఎవరైనా? 34 సార్. 34. ఓకే. నాకు అయితే నేను 34 చేశాను సార్. ఓకే, 40. కొంతమందికి 40, కొంతమంది 34. దట్స్ ఇట్. సో ఇవాళకి ఇక్కడ కాపేద్దాం. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. రేపు కూడా పేపర్ ఇలాగే చేద్దాం, హెడ్లైన్స్ నుంచి. అర్థమైందా అందరికీ? గుడ్, టేక్ కేర్, బాయ్.